తిరుపతిలో బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు కులముద్ర వేయొద్దని, పవన్ కళ్యాణ్ కేవలం కాపుల కోసం పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. జనసేనలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఉందని, వివిధ పార్టీలో ఉన్న కాపు నేతలను ఒక్కతాటిపైకి తేవాలని సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానన్న ముద్రగడ చివరకు రెడ్డిగా మారారని విమర్శించారు. గెలిచిన తరువాత కులం పేరుతో రావడం సరికాదని, ఓవి రమణ ఉచిత సలహాలు మానుకోవాలని కిరణ్ రాయల్ హెచ్చరించారు. 18 సంవత్సరాల ముందు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పనిచేసిన, మా కులంలో పుట్టిన, మా కాపు కులంలో పుట్టిన బలిజీ నేతగా చెప్పుతున్న ఓవి రమణ గారికి కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో కొన్ని ఛానల్స్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కాపులకి ఆయన ఓన్ చేసుకోవడం లేదు, కమ్మల కోసం టీడీపీ ఉంది, రెడ్ల కోసం వైఎస్ఆర్సీపీ ఉంది అని కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగినది. నేను కొన్ని విషయాలు అడుగుతున్నా. ఓవి రమణ గారు చాలా పెద్ద వ్యక్తి కాబట్టి అడుగుతున్నా. ఆయన కొన్ని తెలుసు. ఆయన కాపు కులం గురించి అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. ఆయన విషయం చెప్తున్నా. జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది కాపులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 కాపులే ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 కాపులే ఉన్నారు. మొన్న ఇచ్చిన నామినేట్ పోస్టులో 55% మంది పైగా కాపులకి జనసేన పార్టీ తరఫున 55% పైగా వాళ్ళందరూ కూడా నామినేట్ పోస్టులు ఎవరి స్థాయిలో వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాపులకు ఏమి చేయాలని చెప్పడానికి కుదరదు. చిట్టా డేటా మా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా. ముందు ఇక్కడ సమస్య ఏమంటే, ఆయన మాట్లాడుతూ కమ్మోలంతా టీడీపీలో ఉన్నారు, రెడ్లంతా వైసీపీలో ఉన్నారంటారు. ఎంతమంది కాపులు టీడీపీలో లేరు? ఎంతమంది రెడ్లు టీడీపీలో లేరు? ఎంతమంది బలిజలు వైసీపీలో లేరు? ఎంతమంది కమ్మలు వైసీపీలో లేరు? ఈ సమస్య అంట, కాపు కులం 3 ప్రధాన పార్టీలు చీలిపోయారు. ఇంకా కొన్ని కులాల్లో పార్టీలు ఉన్నారు. సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, ఇవి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. కొన్ని పెద్ద పార్టీ, చిన్న పార్టీలో ఒక 5-6 పార్టీలో కాపు కులం అంతా చీలిపోయినారు. మీరు ఒక పని చేయండి, పెద్ద మనిషి తరహా వాళ్ళందరూ తీసుకురండి. వైసీపీలో ఉన్న కాపుల్ని, టీడీపీలో ఉన్న కాపులను, సిపిఐ, సిపిఎం ఉన్న కాపులందరినీ కూడా మీరు వెళ్ళి మనమందరం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మన పార్టీ ఉంది, మనం అంతా పనిచేద్దాము, ఆయన ముఖ్యమంత్రి చేద్దాము అని ఓవి రమణ గారు వెళ్ళి మాట్లాడండి. గత 18 మాట్లాడిన మాటలు ఈరోజు ఖండిస్తున్నాం. మొదటిగా ఎందుకంటే ఓవి రమణ కదా ఆయన పేరు, ఓవర్ యాక్షన్ రమణ. ఓవర్ యాక్షన్ చేయడం, బయటకు వచ్చి నోటికొచ్చినది ఓవర్గా మాట్లాడడం ఆయనకు పిచ్చి అనుకుంటా బహుశా. ఎందుకంటే అన్న, నువ్వు ఏ పార్టీలో ఇంతవరకు మాకైతే తెలియలా. నువ్వు తిరగని పార్టీ లేదు, తిరగని ఇల్లు లేదు, ఎక్కని మెట్లు లేవు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఏ పార్టీకి సంబంధించినోడివో చెప్పు. నువ్వు అక్కడ కూర్చొని రెడ్లకు ఒక ప్రత్యామ్నాయం ఉంది, రెడ్లకు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టాడు, కమ్మల కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు, బలిజల కోసం ఎవరున్నారు, ప్రత్యామ్నాయం మీరు తీసుకోవాలి అని నువ్వు పెట్టు. ఒకడు ఉద్ధరిస్తా అని చెప్పి రెడ్డి కులాన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు రెడ్డి అని పెట్టుకున్నాడు. నువ్వు పెట్టాను నా పార్టీ. ఊరికే మాటలు కూర్చొని ఏదో సొల్లు కబుర్లు చెప్పేసేసి మాట్లాడితే అయిపోదన్నా. ఖచ్చితంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సభల్లో ఒకసారి చెప్తుంటారు, ఇది ఒక కులానికి వ్యక్తిని కాదు, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదంటే చాలామంది అసలు ఆయన ఎందుకు ఆ టాపిక్ తీస్తున్నారు అని చాలామంది అడుగుతారు. ఇలాంటి సన్నాసుల కోసమే, ఇలాంటి వ్యక్తుల కోసమే. ఎందుకంటే బురద చల్లేది ఈజీ. అరే బలిజలు కాపుల పార్టీ అని మాట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రతి ఒక్కరి ఈరోజు ప్రజాపతి, ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఒక శక్తి. ఈరోజు ప్రజల కోసం, ప్రజల కొరకు ఎప్పుడంటే అక్కడ ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు.